హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి మరో కొత్త టీవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదే మోటరోలా QLED టీవీ అనమాట. ఇన్విజన్ X అనే ఒక మోడల్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. 2025కి సంబంధించినటువంటి న్యూ లాంచ్ అనమాట ఇది. సో ఈ టీవీ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వస్తుంది ఈ టీవీ అనేది. సో ఈ సెగ్మెంట్లో ఎవరికి సెట్ అవుతుంది ఏంటి, అసలు ఎలా ఉంది, కొనొచ్చా లేదా, సో మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే ఇవాళ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. సో స్పెసిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్కటైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికంటే ముందు దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ అయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఇది 22,500 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. నేను కొన్నప్పుడు మొన్న సేల్లో కొన్నాను, 20,000 రూపాయలకి వచ్చింది. ప్రెజెంట్ అయితే మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసినట్లయితే 21,400 రూపాయల వరకు మీకు ఈ ప్రెజెంట్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. మీరు నాలాగా తక్కువ ధరకే కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, అక్కడైతే జాయిన్ అవ్వండి. బెస్ట్ ఆఫర్స్ వచ్చినప్పుడు నేను మీకు అక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను, మీరైతే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఇక్కడ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, సో ఆ నెంబర్ని కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీరు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా సరే సో ఆ నెంబర్ని వాట్సాప్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను, మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇక నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదే టీవీ అయితే ఇది మోటరోలా ఇన్విజన్ X అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి బాక్స్ లో ఏమేమి కంటెంట్ వచ్చిందో చూద్దాం. సో బాక్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి 2 టేబుల్ స్టాండ్స్ అయితే వచ్చాయి. దీని యొక్క క్వాలిటీ అనేది యావరేజ్ గానే ఉంది. అలాగే మనకి 4 స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. రిమోట్ కోసం మనకి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే మనకి పవర్ కార్డ్ ఏది అని అంటారా, సో పవర్ కార్డ్ అయితే మనకి డైరెక్ట్ టీవీకే ఉంది. ఇది మనం నాన్ డిటాచబుల్ గా చెప్పుకోవచ్చు. ఇకపోతే టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే డిజైన్ ఉందో డిజైన్ వచ్చేసి మనకి కంప్లీట్ గా మనకి బెజల్ లెస్ డిజైన్ తో వస్తుంది. బాటమ్ ఒకటే మనకి కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ లో మనకి మోటరోలా అని అయితే రాసున్నారనమాట. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి కంప్లీట్ ప్లాస్టిక్ బాడీతో రావడం జరుగుతుంది. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు. ప్యానల్ క్వాలిటీ అనేది చాలా దారుణంగా ఉంది. ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే బాగుండేది. స్టాండ్స్ కూడా మనకి అదే విధంగా ఉన్నాయి, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మనం బాడీకి ప్యానల్ కి మధ్యలో గ్యాప్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం గ్యాప్ అయితే మనకి కొంచెం హెవీగానే ఉంది. కొంచెం క్లీన్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. సో ఈ ప్యానల్ గ్యాప్స్ అయితే ఇంకా ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మేబీ ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే ఇంకా టెస్టింగ్ మోడ్లో నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగానే నాకు అనిపించింది. మేబీ నాకు వచ్చిన యూనిట్ మాత్రమే ఇలా ఉందా లేదా అన్ని యూనిట్స్ ఇలాగే ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ప్రజెంట్ నా దగ్గరకు వచ్చిన యూనిట్ మాత్రం బిల్ క్వాలిటీ అనేది అంత మంచిగా లేదు అండ్ ప్యానల్ గ్యాప్స్ అయితే ఉన్నాయి. దీంట్లో పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆడియో వీడియో పోర్ట్స్ అయితే ఇచ్చారు, హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు, అలాగే మనకి RF అయితే ఇచ్చారు, USB 2 అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే HDMI అయితే మనకి 3 అయితే ఇచ్చారు. ఫస్ట్ HDMI వచ్చేసి మనకి ARC కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఆప్టికల్ అవుట్ అయితే ఇచ్చారు అనమాట. అలాగే మనకి ల్యాన్ పోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మనకి దీంట్లో ఇచ్చినటువంటి కంప్లీట్ పోర్ట్స్ అయితే. దీని డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి 4K QLED టీవీ 8-bit ప్లస్ FRC VA ప్యానల్ తో అయితే రావడం జరుగుతుంది. HDR10 సపోర్ట్ అయితే చేస్తుంది. 178 degrees వ్యూవింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. 300 nits బ్రైట్నెస్ తో అయితే రావడం జరుగుతుంది. AI పిక్చర్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు వైడ్ వ్యూవింగ్ యాంగిల్ కావాలనుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆన్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ వ్యూవింగ్ యాంగిల్ అయితే ఉంటుంది. అలాగే మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ కన్సోల్ కనుక కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 120 Hz వరకు మీకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. గూగుల్ టీవీ యాప్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే రిమోట్ లాగా కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ గూగుల్ OS మనకి 5.0 తో వస్తుంది. అందుకే మనము OS యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా UI లాగ్ అయితే అనిపించదు, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ Android 14 మీద వస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ తో ఇది ప్రెజెంట్ అయితే రన్నింగ్ లో ఉంది. నేను యూజ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే యూజ్ చేశానో నాకు అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. కానీ ఎప్పుడైతే నేను యూజ్ చేసిన సెకండ్ డే నుంచి నాకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 1.7 GBకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా మనకి ఆడియో కానీ వీడియో కానీ చాలా వరకు చేంజ్ అయితే అయిపోయింది. ఒకవేళ మీరు కనుక ఈ టీవీ ఆల్రెడీ పర్చేస్ చేస్తుంటే మీకు కనుక అప్డేట్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్ వచ్చింటే ఖచ్చితంగా అప్డేట్ చేయండి. చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి. దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాడ్ కోర్ MediaTek ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అయితే చాలా బాగా చేస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇది వచ్చేటప్పటికి మనకి 2 GB RAM 32 GB స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ 24 GB అయితే మనకి ఖాళీగా ఉంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక గేమర్స్ కోసం ఏం లేవా అంటే ఉన్నాయి. ALLM సపోర్ట్ ఉంది, MEMC సపోర్ట్ ఉంది, అలాగే DLG సపోర్ట్ కూడా ఉంది. ఎప్పుడైతే మీరు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేస్తారో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇక మేజర్లీ మనం సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 48 watts అయితే మనకి సౌండ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో సౌండ్ అయితే చాలా లౌడ్ గా ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు TCL లో ఎలాంటి సౌండ్ చూస్తారో
సేమ్ మీకు అలాంటి సౌండ్ అయితే మీకు వస్తుంది. సో ఆ బిఫోర్ అప్డేట్కి ముందు నాకు కొంచెం డిస్ట్రాక్షన్ ఉండేది 30 కంటే నేను అబోవ్ పెట్టినప్పుడు, బట్ ఇప్పుడు నేను 50 పెట్టినప్పుడు కూడా నాకు బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మీరు 60 దాకా వెళ్ళొచ్చు. 60 మీకు చాలా లౌడ్గా ఉంటుంది. అంతకు మించి మీరు వెళ్ళినట్లయితే మీకు వోకల్ క్లారిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడైతే నేను సినిమా మోడ్లో పెట్టానో నాకు వోకల్ క్లారిటీ అనేది చాలా వరకు ఇంప్రూవైజ్ అయినట్టయితే అనిపించింది. ఒకసారి మీరు బై చేసిన తర్వాత కానీ మీకు ఆల్రెడీ మీరు పర్చేస్ చేసి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి మీరు సినిమా మోడ్లో అయితే పెట్టి చూడండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ అయితే చూసేద్దాము. సో మనం సెట్టింగ్స్లో కనుక వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి నార్మల్ గూగుల్ టీవీ వాయిస్లో ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయో అవి మీకు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము పిక్చర్ మోడ్లోకి అయితే వెళ్దాం. సో పిక్చర్ మోడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టాండర్డ్ మోడ్ కనిపిస్తుంది, వివిడ్ మోడ్ కనిపిస్తుంది, క్రికెట్ మోడ్, సినిమా మోడ్, గేమ్ మోడ్ అయితే ఇచ్చారు. సో మీరు ఎవరైనా వివిడ్ మోడ్ పెట్టుకోవాలంటే మాక్సిమం దీంట్లో అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీకు ఓవర్ సాచురేటెడ్, ఓవర్ బ్రైట్నెస్ కనిపిస్తుంది. పిక్చర్ క్వాలిటీ అయితే నాకు అంత బాగా నచ్చలేదు. అండ్ మీకు ఏదైతే బ్రైట్నెస్ ఉందో బ్రైట్నెస్ని మాక్సిమం కూడా మీరు 50కే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఇంకా తగ్గించుకున్నా కానీ బెటరే. మీరు 40-45 అలా పెట్టుకున్నా బెటరే. మాక్సిమం కూడా మీరు 60 కంటే అబోవ్ అసలు పెట్టొద్దు, ఎందుకంటే మీకు పిక్చర్ క్వాలిటీ మొత్తం కూడా ఇక్కడ దెబ్బతినేస్తుంది. ఇకపోతే మీకు ఇక్కడ సాచురేషన్ లెవెల్స్ కానీ షార్ప్నెసెస్ కానీ ఇవన్నీ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే డాల్బీ విజన్ ఏదైతే ఉందో దాని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అవి మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు కలర్ టెంపరేచర్స్ కానివ్వండి, అలాగే అడాప్టివ్ లూమా కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీడియంలో అయితే పెట్టేసుకోండి. అండ్ డైనమిక్ కలర్ బూస్టర్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేటప్పటికి మనకి లో, మీడియం అండ్ హై అని ఉంటాయి. మాక్సిమం కూడా ఇది ఆఫ్ అయితే పెట్టుకోండి. లేదు నాకు ఇంకొంచెం కావాలి అనుకున్నప్పుడు మీరు మాక్సిమం ఇట్లా లోకి అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మరి మీరు మీడియం పెట్టుకున్నా సరే మీకు ఓవర్ సాచురేటెడ్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకైతే నేను ఆఫ్ అయితే పెట్టాను. అండ్ ఏదైతే మీకు ఇక్కడ 120 Hz కనిపిస్తుందో ఇది మీకు గేమ్ మోడ్లో అయితే వస్తుంది అనమాట. నార్మల్గా మీకు 60 Hz రిఫ్రెష్ రేట్తో మీకు టీవీ వస్తుంది. 120 Hz రావాలంటే మీకు గేమ్ మోడ్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు గేమింగ్ ఆడుతున్నప్పుడు 120 Hz అయితే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ గామా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్, డార్క్, అలాగే బ్రైట్ అయితే ఉంటుంది. మాక్సిమం మిడిల్లో అయితే పెట్టుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ గేమ్ మోడ్ అయితే ఉంది. మీరు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసినట్లయితే మీకు ఇది యాక్టివేట్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ పీసీ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇకపోతే MEMC కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. MEMC ఎఫెక్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. స్మూత్, క్రికెట్, స్టాండర్డ్, ఆఫ్. MEMC మీరు ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఆన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ గేమ్స్ చూస్తున్నట్లయితే మీకు క్రికెట్కి అయితే వెళ్ళిపోండి, లేదనుకుంటే మీరు నార్మల్గా దీన్ని స్మూత్లోనే పెట్టేసేయండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ కిందకి వచ్చేటప్పటికి మనకి కలర్ స్పేస్ అయితే ఉంది. ఈ కలర్ స్పేస్ మీరు sRGBలో పెట్టుకోవచ్చు, అలా లేదంటే అడోబ్ RGBలో పెట్టుకోవచ్చు, DCIలో పెట్టుకోవచ్చు. మీకు ఇవన్నీ కూడా సపోర్ట్ అయితే ఉంది. మాక్సిమం దీన్ని ఆఫ్ అయితే చేసుకోండి. అండ్ మీకు లేదు నాకు ఇవన్నీ తెలుసు అని అనుకుంటేనే మాత్రం మీరు వీటిని అయితే కలిపెట్టండి, అంతేగాని లేకపోతే మీకు మొత్తం కూడా పాడైపోతుంది అనమాట. సో మీరు ఎంజాయ్ చేసే పిక్చర్ క్వాలిటీని అయితే అసలు ఎంజాయ్ చేయలేరు. ఇకపోతే మనకి ఇక్కడ ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంది, మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఆన్ చేసుకున్నప్పుడు మీకు కలర్స్ అయితే మీకు అంత మంచిగా ఉండవు. ఇక్కడ 11 పాయింట్ వైట్ బ్యాలెన్స్ కరెక్షన్ అయితే ఉంది కదా, ఇది RGB అనమాట. సో ఇక్కడ మీరు RGBని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గెయిన్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎనేబుల్ అలాగే డిసేబుల్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఇక్కడ ఎన్హాన్స్ వీవింగ్ యాంగిల్ అయితే ఉంది కదా, సో దీన్ని మీరు ఎన్హాన్స్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు సైడ్ నుంచి చూసినా సరే కొంచెం పిక్చర్ లాస్ అనేది తక్కువ అయితే ఉంటుంది. సో ఇది మనకి సైడ్ నుంచి చూసినప్పుడు పిక్చర్ క్వాలిటీ లాస్ అయితే మనకి కనిపిస్తూ ఉంది, ఖచ్చితంగా పిక్చర్ లాస్ అయితే ఉంది. కానీ బట్ ఇది ఎన్హాన్స్ చేసుకున్నప్పుడు మనకి లిటిల్ బిట్ కొంచెం ఒక 10% వరకు ఇంప్రూవ్ అయితే అవుతుంది, కానీ మరీ ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సౌండ్ మోడ్లోకి అయితే వెళ్దాం. సౌండ్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి స్టాండర్డ్, యూజర్, అలాగే మనకి క్రికెట్, న్యూస్, మ్యూజిక్, సినిమా, గేమ్ మోడ్ అయితే ఉంది. సో నేనైతే స్టాండర్డ్లో పెట్టాను. మీకు ఒకవేళ బెటర్ సౌండ్ క్వాలిటీ ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సినిమా మోడ్కి అయితే వెళ్ళండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇది డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి మీకు ఇక్కడ ఆన్ అయితే చేసుకోవచ్చు. మీరు దానికి సంబంధించిన సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు. మీరు కనెక్ట్ చేస్తేనే మీకు ఇవన్నీ కూడా ఎనేబుల్ అయితే అవుతాయి. మీరు ఒకవేళ సౌండ్ బార్ ఉంటే కనెక్ట్ చేసుకోండి, అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే ఇది మనకి స్పీకర్ ఆన్ అండ్ ఆఫ్. అలాగే మీకు స్పీకర్ డిలే ఏదైతే ఉందో, సో ఇక్కడ మీరు స్పీకర్ డిలే కావాలనుకుంటే మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్పుట్స్, స్క్రీన్ సేవర్, పిక్చర్, సౌండ్, వైఫై, యాక్సెసిబిలిటీ, బ్లూటూత్ సెట్టింగ్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను, మీరైతే జడ్జ్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. కలర్స్ కానివ్వండి, షార్ప్నెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీరైతే ఒకసారి చెక్ చేయండి. మీకు నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర నుంచి ఒక లైక్ మాత్రమే. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో జెన్యూన్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీన్ని ఒకసారి కంప్లీట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ అండ్ క్లారిటీ అర్థమవుతుంది.
అంటే ఇక్కడ మీరు చాలా టీవీల్లో వివిడ్ మోడ్ అయితే యూజ్ చేస్తారు కదా, బట్ మీరు ఇక్కడ వివిడ్ మోడ్ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీకు వివిడ్ మోడ్ అనేది చాలా వైబ్రెంట్గా అయితే వెళ్ళిపోతుంది, కలర్స్ అనేది ఓవర్ సాచురేటెడ్ అయ్యి అయితే చూపిస్తుంది. సో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు స్టాండర్డ్లోనే మీరు దీన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మాక్సిమం మీరు 40 నుంచి 50 మధ్యలో పెట్టుకోండి, అదే మీకు చాలా బెటర్గా ఉంటుంది. లేదు నాకు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే మీకు ఖచ్చితంగా అన్ని వాష్అవుట్ అయ్యి అయితే కనిపిస్తాయి. ఈవెన్ బ్లాక్స్ అండ్ వైట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు చాలా చేంజ్ అయితే అయిపోతాయి అనమాట. బ్లాక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి చూడడానికి ఎలా ఉంటాయి అంటే ఏదైతే మనకి డార్క్ బ్లూ కలర్ ఉంటుందో సో చూడడానికి ఆ విధంగా అయితే వాష్అవుట్ అయినట్లు కనిపిస్తాయి. ఇంకా వైట్ సంగతి అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రం మనల్ని ఆశ్చర్యపరిచే విధంగా అయితే పర్ఫామ్ చేస్తుంది, కొన్ని సందర్భాల్లో మాత్రం అంత బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. సో బిఫోర్ అప్డేట్ ఏదైతే నేను అప్డేట్ చేశానో దానికి ముందు కనుక చూసుకున్నట్లయితే ఒకే సీన్లో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రైట్నెస్ అనేది కనిపించేది. బట్ ఆ తర్వాత నేను అప్డేట్ ఎప్పుడైతే చేశానో అప్డేట్ చేసిన తర్వాత అన్ని సెట్టింగ్స్ చేశానో సో అప్పుడు నాకు స్టాండర్డ్కి అయితే వచ్చేసింది అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో అప్డేట్ అనేది చాలా కీ పాయింట్. సో పిక్చర్ క్వాలిటీలో మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. మీకు MEMC కూడా ఉంది కాబట్టి మీకు ఏదైనా మోషన్ ఏదైనా మీరు చూస్తున్నారు, లైక్ స్పోర్ట్స్ చూస్తున్నారు, ఏదైనా బాల్ మూవ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏదైనా చూస్తున్నారు, కెమెరా మూవ్మెంట్స్ కానీ ఏమన్నా చూస్తున్నారు, సో అప్పుడు కూడా మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రమే చెప్తున్నాను నేను, ఖచ్చితంగా మీకు ఇక్కడైతే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే మనం దీని యొక్క రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఏదైతే మీరు ఇప్పుడు రిమోట్ చూస్తున్నారో సో ఈ రిమోట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా కాంపాక్ట్గా ఉంది, సైజ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం కాంపాక్ట్గా ఉంది, నాకు ఎలాంటి ఇష్యూ లేదు. సో బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ వచ్చేసి బిలో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బిల్డ్ క్వాలిటీ గురించి మనం దీంట్లో పెద్దగా అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇకపోతే మనకి దీంట్లో కనుక బటన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అలాగే యూట్యూబ్ బటన్ అయితే ఇచ్చారు. ఇంకొకటి మనకి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనము 4 బటన్స్ అయితే ఉంటాయి, వాటిని కస్టమైజ్ చేసుకొని మనకి ఏ యాప్స్ కావాలంటే ఆ యాప్స్ మీరైతే దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మనకి వాయిస్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. వాయిస్ అసిస్ట్ కూడా మీకు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మీరు 10 టైమ్స్లో 9 టైమ్స్ చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది, మీకు దాంట్లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దీంట్లో హోమ్ బటన్ అయితే ఇచ్చారు, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, అలాగే మనకి ఇన్పుట్ బటన్స్ కానివ్వండి, పవర్ బటన్ కానివ్వండి, ఈ బటన్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి మనకి గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ క్రోమ్ క్యాస్ట్ ఇన్బుల్ట్ చాలా బాగుంది, ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు. ఈవెన్ మీరు 2-3 సెకండ్స్లోనే దీన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ రొటేషన్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా సింపుల్గానే ఉంది. అండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ మీకు ఎక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఇక మెయిన్ పిక్చర్ క్వాలిటీలో కొన్ని విషయాల గురించి అయితే నేను మాట్లాడతాను. సో ఏంటి అంటే కొన్ని ఏవైతే మనకి కలర్స్ ఉన్నాయో, నేను RGB టెస్ట్ కూడా చేశాను, కలర్స్ ఏవైతే ఉన్నాయో మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ డైరెక్ట్గా కనుక చూసుకున్నట్లయితే నాకు ఆ ఎగ్జాక్ట్ కలర్స్ అయితే కనిపించలేదు. గ్రీన్ కానీ, రెడ్ కానీ, బ్లాక్ కానీ, బ్లూ కానీ ఇలా నేను కొన్ని కలర్స్ ఎప్పుడైతే టెస్ట్ చేశానో సో ఈ కలర్స్ అన్ని కూడా నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు అనమాట. బట్ వీడియోలో మీకు ఎట్లా కనిపిస్తుందో మీరైతే జడ్జ్ చేయండి, మీకు ఎలా కనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. అండ్ నాకైతే మాత్రం అంత మంచిగా అనిపించలేదు. మీరు చాలా సెట్టింగ్స్ అనేవి చాలా లిమిటెడ్గా యూజ్ చేసుకుంటేనే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదు నాకు సౌండ్ విషయంలో మాత్రం నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే యూజ్ చేయాల్సిందే. నేను 8K వీడియోస్ కూడా దీంట్లో అయితే ప్లే చేసి చూస్తాను, బెటర్గా అయితే ప్లే అవుతున్నాయి. ఈవెన్ నేను నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానివ్వండి ప్లే చేసినప్పుడు కూడా నాకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు 4K సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఖచ్చితంగా అయితే బెటర్గా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ వోకల్ కూడా మీకు చాలా బాగా అయితే వస్తుంది, సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈవెన్ మీరు 30-40 దగ్గర అయితే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక మనం ఏవైతే మనకి మేజర్ కలర్స్ ఉంటాయో డార్క్ కలర్స్, ఆ డార్క్ కలర్స్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం వైబ్రెంట్గా చూపిస్తున్నట్లయితే నాకు అనిపిస్తుంది. అండ్ పిక్చర్ సైడ్ చూసుకున్నట్లయితే పిక్చర్ వచ్చేసి మనకి లిటిల్ బిట్ కొన్నిసార్లు సాఫ్ట్వేర్ మరీ ఎక్కువైందేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి లిటిల్ బిట్ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే ఇది ఫైనల్గా దీని యొక్క బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే బడ్జెట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు కనుక 20,000 రూపాయల లోపు వచ్చిందంటే 21,000 రూపాయలు కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. కానీ ఖచ్చితంగా మీకు 20,000 రూపాయలు స్ట్రిక్ట్లీ వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో బాగానే ఉంది. కాకపోతే నాకు నచ్చని అంశం మాత్రం బిల్ క్వాలిటీస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఇది నాకు మేజర్ ప్రాబ్లం అనిపించింది. అండ్ UI కూడా నాకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. నాకు ఓన్లీ ఏదైతే బిల్ క్వాలిటీ ఉందో సో ఇది మాత్రం ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తే బాగున్నాయి అయితే నాకు అనిపించింది. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్.